అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ నుంచి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు జనం. కిటకిటలాడుతున్నాయి ద్వారకా బస్టాండ్, అలాగే రోడ్లన్నీ కూడా. అదనపు బస్ సర్వీసులు నడుపుతోంది ఆర్టీసీ. స్పెషల్ బస్సులు సరిపోవట్లేదు అంటున్నారు ప్రయాణికులు. ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లో భారీగా రద్దీ పెరిగింది. ఈరోజు ఆదివారం, ఆపై సెలవులు కూడా ప్రారంభమవడంతో ఒక్కసారిగా బస్సుల్లో సొంతలకు వెళ్లేందుకు భారీగా జనం తరలి వచ్చి ఆయా ప్రాంతాలకు గమ్యస్థానాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చూడొచ్చు ఏ స్థాయిలో రద్దీ ఉందంటే అందరూ కూడా తోచుకుంటూ లోపలికి వెళ్ళే పరిస్థితి. అంటే లోకల్గా ఉన్న అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నుంచి వెళ్తూ ఉంటారు ప్రయాణికులు. అయితే సీటు కోసం భారీగా జనం బస్సు ఒక్కసారిగా ఈ స్టేజ్ పైకి రాగానే అందరూ కూడా తోచుకుంటూ లోపలికి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే సీటు లభించదు కాబట్టి, ముందు వెళ్ళిన వాళ్ళకి ముందు సీటు కాబట్టి లోపలికి చొరబడి ఆ సీట్ల కోసం అంతా కూడా తాపత్రయపడుతున్నట్టు స్పష్టంగా తెలుసుకోవచ్చు. భారీగా బ్యాగులు కూడా ఉన్నాయి. ఆపై లగేజీతో వీరంతా కూడా పడిగాపులు కాస్తూ ఇప్పటివరకు వేచి చూశారు. ఒక్కసారిగా ఆ బస్సు రాగానే భారీగా జనం ఆ బస్సులోకి వెళ్ళి సీట్ను రిజర్వ్ చేసుకునేందుకు లోపలికి వెళ్ళి సీట్ను కాపాడుకునేందుకు ఇంత కూడా సిద్ధమవుతారు. ప్రస్తుతం చూడొచ్చు మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండి వాళ్ళతో పాటు ప్రయాణానికి ప్రత్యేకంగా బయలుదేరారు. చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం. అంటే చాలా రష్గా ఉంది. చెప్పండి సార్, ఎలా వెళ్తారు? ఏముందో వెళ్ళాలి, తప్పదు కదా మరి. అంటే ఈరోజు వెళ్ళాలా? మరి ఈరోజు సెలవులు కదా పిల్లలకి. చూడొచ్చు అందరూ కూడా ఒక ప్రత్యేకంగా రద్దీ అయితే భారీగా పెరిగింది. అందరూ కూడా ఒకేసారి అంటే ఈరోజు ఆదివారం, అలాగే పండగ ముందు వచ్చే ఆదివారం కావడంతో ఒకసారిగా ఇక్కడ నుంచి భారీగా విశాఖలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా కూడా ఆయా ప్రాంత సొంతూళ్ళకు వెళ్లేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా లోపలికి వెళ్ళి ప్రాంతాలకి చూడొచ్చు. ఒక్కసారి సీటు లోపలికి వచ్చిన తర్వాత పిల్లల్ని లోపలికి కిటికీల ద్వారా లోపలికి తీసుకునే పరిస్థితి చూడొచ్చు. పిల్లల్ని కిటికీ నుంచి ప్రత్యేకంగా బస్సుల లోపలికి తరలిస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళి సీట్ రిజర్వ్ చేసుకున్నారు. దాంతోపాటు పిల్లల్ని కిటికీ నుంచి లోపలికి తరలించే పరిస్థితి. భారీగా లగేజ్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితి. ఎలాగైనా పండగకి వెళ్లాల్సిందే. దీంతో ఎక్కడికైనా వెళ్తున్నారు మీరు? పలాసా అండి. బస్సులు ఎలా ఉన్నాయి? చాలా రష్గా ఉన్నాయి. ఎన్ని గంటలకు వచ్చారు? వచ్చి చాలాసేపు అయింది, 2 hours అయిపోయింది. ఉత్సాహం కనిపిస్తుంది. అంటే ఎంత ఇబ్బంది అయినా సరే ఎలాగైనా లోపలికి వెళ్ళి సీటు దక్కించుకొని ఈ పండక్కి ఊరెళ్ళి ఆ పండక్కి సరదాగా ఆ ఊర్లో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు వీరంతా సిద్ధమయ్యారు. అందుకోసమే ఎంత కష్టమైనా సరే ఇష్టంతో ట్రావెల్ చేసేందుకు వీరంతా కూడా వచ్చారు. ఒకవైపు ట్రైన్లో భారీగా రద్దీ, దీంతోపాటు బస్టాండ్కి వచ్చిన వారికి ఇక్కడ కూడా భారీగా రద్దీ కనిపిస్తుండడంతో ఎలాగైనా సరే ఒక్క సీటు దొరికితే చాలు, అందరూ కూడా ఒక్క సీట్లోనే రిజిస్టర్ ఫ్యామిలీ అంతా కూడా ఆయా గమ్యస్థానాలకు వెళ్లేందుకు అంతా కూడా సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ భాస్కర్తో టీవీ9 విశాఖపట్నం.